ఎన్నాళ్ళని ఎదుటి వాళ్ళ కాపురాల గురించి మాట్లాడతావు? ఎన్నాళ్ళని ఇంకొకళ్ళ గురించి దెప్పి పొడుస్తూ ఉంటావు? ఎన్నాళ్ళని ఇంకొకళ్ళ కాపురాల గురించి, పిల్లల గురించి, వాళ్ళ చదువుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావు. ఇంక మారవా? ఎప్పుడు నీ విషయాలు నువ్వు చూసుకోవా? పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించటం కాదు. ముందు నీ గుమ్మం ముందున్న చెత్తని తీసి పారేసుకో. ముందు నీ ఇంటిని శుభ్రం చేసుకో. ఆ తర్వాత ఎదుటి వాళ్ళ కాపురాల గురించి మాట్లాడదు గాని. ఆ తర్వాత ఎదుటి వాళ్ళ పిల్లలకి సలహాలిద్దువు గాని. చాలా మంది ఉంటారండి. చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ సంగతులు ఇంట్లో ఎలా ఉన్నా గాని అవి కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళ గురించి ఏ రోజున ఎప్పుడు చూసినా గాని ఎదుటి వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ సంగతేదో వాళ్ళు చూసుకోరు. వాళ్ళు బాగుపడరు. ఇంకొకళ్ళు బాగుపడితే ఓర్వలేరు. ఇలా ఉంది సమాజం. పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ముందు నీ గుమ్మం శుభ్రం చేసుకో. నీ గుమ్మంలో ఉన్న చెత్తని తీసి పారేసుకో. ఎవరి గుమ్మాలు వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. నువ్వు వెళ్లి కలగాల్సిన అవసరం ఏమి లేదు. ఇదండి ఇవాల్టి నా మనసులో మాట.